హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను మీ షణ్ముఖ్ సర్దార్. నేను మీతో ఒక మంచి విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటి అంటారా? నా దృష్టిలోకి ఒక ఫ్యామిలీ అయితే కష్టాల్లో ఉన్నారని తెలిసింది. నేను హెల్ప్ చేస్తే ఒక్క ఫ్యామిలీకి హెల్ప్ చేయరు, కానీ ఇది ఇక్కడతో ఆగకూడదు. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఎందుకని నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫౌండేషన్ స్థాపించి ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేయొచ్చని హీల్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ అయితే స్థాపించడం జరిగింది. దీని ద్వారా మంచి కార్యక్రమాలు చేద్దామని నిర్ణయించుకున్నాము. దీనిలో భాగంగానే ఈ మొదటి కార్యక్రమం చేశాము. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస మండలంలో కండ్ర వీధిలో నివాసం ఉంటున్న గోవిందరావు దంపతులిద్దరికీ గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మనమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి అయితే తెలుసుకొని ప్రయత్నం చేశాం. వాళ్ళకి చూసుకుంటే ఎటువంటి రాబడి లేదు, ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా రావటం లేదు. మెడిసిన్ కొనడానికి ఆర్థిక రాబడి లేక మెడిసిన్ యూజ్ చేయడం మానేశారు. వారికి ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు. ఒక మనిషి నివసించేదానికి కనీస సదుపాయాలు లేని ఈ పూరి గుడిసెలో నివసిస్తున్నారు. నేనైతే ఆ లోపల రావడానికి కూడా చాలా ఇబ్బందిగా లోపలికి వచ్చాను. వాళ్ళు గత కొన్ని ఇయర్స్గా ఈ గుడిసెలోనే నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పి భోజనం పెడతా తినండి బాబు అంటే నా మనసులో చాలా బాధ వేసింది. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. వర్షం పడితే ఇంట్లో అక్కడక్కడ కారిపోతుందని మాత్రం చెప్పారు. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతుందని ఆశిస్తున్నాము. ఇద్దరు భార్యాభర్తలు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు. డబ్బులు లేక మెడిసిన్ కూడా యూజ్ చేయడం మానేశారు. ఒక అబ్బాయి చనిపోయాడు కదా, ఇంట్లో చనిపోయాడు, ఎలక్ట్రికల్ షాక్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ అబ్బాయి కూడా కొన్ని సంవత్సరాల ముందు కరెంట్ షాక్తో చనిపోయాడని చెప్తున్నారు. వాళ్ళు ఆ బాధ నుంచి బయట రావడానికి చాలా సంవత్సరం పట్టిందని అయితే చెప్తున్నారు. మనమైతే వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకొని వాళ్ళకైతే ముఖ్యంగా ముందు మెడిసిన్ అయితే అవసరం ఉందని అయితే వాళ్ళు చెప్పారు. మనం ఆ మెడిసిన్ యొక్క రిసిప్ట్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళ మెడిసిన్కి అయ్యే ఖర్చు మనం భరిస్తామని వాళ్ళకైతే హామీ ఇవ్వటం జరిగింది. ఆ మరుసటి రోజు మనమే స్వయంగా మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మెడిసిన్ అంతా కొనుక్కొని ఆ మెడిసిన్ అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకురావడం అయితే జరిగింది. మళ్ళీ అక్కడికి వెళితే ఆమెకి ఇంకొంచెం మెడిసిన్ అయితే అవసరమని మళ్ళీ చెప్పారు. మనమైతే మళ్ళీ వెళ్ళి ఆ మెడిసిన్ అయితే తీసుకొని వచ్చి వాళ్ళకైతే ఆ మెడిసిన్ అందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మేము మాకు ఊళ్ళు బాధకి, నాకు ఊళ్ళు నొప్పికి మందులు కట్టించారు, మాకు హెల్ప్ చేశారు. చాలా మంచివారు బాబు. మా కొడుకులు సాయం చేశారు బాబు. మేమైతే వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి ఈ టైంకి ఏ మెడిసిన్ యూజ్ చేయాలో అన్ని వివరంగా చెప్పించాం. మేమైతే ఈ మొదటి సహాయం వీళ్ళతోనే ప్రారంభించాం. మేము చేసిన ఈ ఉడత సహాయం వాళ్ళ సమస్యలన్నీ తీరకపోవచ్చు, కానీ మేము చేసిన ఈ చిన్న కార్యక్రమం మీలో ఒకరిద్దరిని ఇన్స్పైర్ చేసి మరొకరికి సహాయం చేసినా చాలు. దీనికి ఒక మంచి అభినందన దొరికినట్లే. ఈ వీడియోని షేర్ చేసి ఆ వృద్ధ దంపతులకు ఆదుకునే సహాయం చేద్దాం. ఇంకా ముందు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో మీ అందరి సపోర్ట్తో అయితే చేద్దాం. ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తూ మీ సపోర్ట్ అయితే మాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.